హాయ్ హలో అందరికి నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నా పేరు రవీందర్. వైఎస్ జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు పాలనకు సంబంధించి ఇటు టీడీపీ కానీ, వాళ్ళ పత్రికలు కానీ, వాళ్ళ మీడియా కానీ, ఆ పార్టీకి సంబంధించినటువంటి నాయకులు కానీ, జనసేన పార్టీకి సంబంధించిన నాయకులు కానీ, వీళ్ళందరూ కూడా జగన్మోహన్ రెడ్డి పాలన ఒక విధ్వంస పాలన, ఈ పార్టీలో ఉన్న వాళ్ళంతా కడప రౌడీలు, ఈ రాజారెడ్డి రాజ్యాంగం నడిపిస్తుండే జగన్మోహన్ రెడ్డి అని చెప్పి పెద్ద ఎత్తున ప్రచారం చేశారు. ఇది రౌడీ రాజ్యం అని చెప్పి ప్రచారం చేశారు. ఇప్పుడు టీడీపీ కూటమి ఎప్పుడైతే ఫలితాలు వచ్చాయో, ఆ ఫలితాలు ఇంకా పూర్తి కాకముందు నుంచి కూడా విధ్వంస పాలన ఎలా ఉందో ఈ టీడీపీ కూటమి చూపించింది. రౌడీ రాజ్యం ఎలా ఉందో వీళ్ళు చూపించారు. ఈ రెడ్ బుక్ రాజ్యాంగాన్ని అమలు చేస్తూ తీవ్రమైనటువంటి ఇబ్బందులను గురి చేస్తూ ఉన్నారు. శాంతి భద్రతలకు విఘాతం కలిగిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. బహిరంగంగానే ఆ పార్టీకి సంబంధించినటువంటి నాయకులు మాట్లాడితే అడిగే దిక్కు లేదు. రాష్ట్ర ముఖ్యమంత్రి మాట్లాడుతూ ఉన్నాడు. ఇంకా ఎక్కడ శాంతి భద్రతలకు అవకాశం ఉంటుంది? ఏదైనా ప్రభుత్వం తప్పుల్ని ప్రశ్నిస్తే అమరావతిలో పూర్తి చేస్తా అంటాడు, సంఘ బహిష్కరణ చేస్తా అంటాడు, నీళ్ళలో ముంచుతా అంటాడు. ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి ఈ రకంగా మాట్లాడొచ్చా? ప్రతిపక్ష నేతనేమో దారుణంగా పూర్తి చేయాలి, సిమెంట్ వేయాలి, కంకర వేయాలి అంటాడు, భూస్థాపితం చేయాలంటాడు. వాళ్ళ కొడుకేమో రెడ్ బుక్ పట్టుకొని తిరుగుతున్నాడు. వాళ్ళ కొడుకు ఈ రకంగా ముఖ్యమంత్రి, వాళ్ళ కుమారుడు ఈ రకంగా మాట్లాడితే ఆ పార్టీలో ఉన్నటువంటి లీడర్లు ఏ రకంగా ఉంటారు? వాళ్ళు ఏం చేస్తారో వాళ్ళు అదే చేస్తారు. ఇప్పుడు అదే పని భూమా అఖిల ప్రియ కూడా అదే రకంగా రెడ్ బుక్ను పట్టుకుని తిరుగుతూ ఉంది. నాకు కూడా రెడ్ బుక్ ఉంది, ఎవరిని వదిలిపెట్టనని చెప్పి ఆమె బహిరంగంగానే మాట్లాడుతున్నా కూడా ఇంతవరకు ఆంధ్రప్రదేశ్ భద్రతకు సంబంధించి కానీ, మరి సేఫ్ హ్యాండ్స్లో ఉంటుందని చెప్పిన వాళ్ళు కానీ, కబంధ హస్తాల నుంచి విముక్తి కలిగిందని చెప్పినటువంటి వాళ్ళు కానీ, మరి జర్నలిజం గురించి విలువలు మాట్లాడేటువంటి వ్యక్తులు కానీ ఎవ్వరు కూడా దీని గురించి స్పందించడం లేదు. రాజారెడ్డి రాజ్యాంగం అని చెప్పి ఎవరైతే అప్పుడు ఆరోపణలు చేశారో ఇప్పుడు వాళ్ళంతా మౌనంగా ఉన్నారు. ఇప్పుడు వీళ్ళకి ఇది రౌడీ రాజ్యం కాదు, విధ్వంస పాలన కాదు. ఎంత దారుణం అంటే ఇంత బహిరంగంగా వార్నింగ్లు ఇస్తుందంటే ఇంక అర్థం చేసుకోండి ఎలాంటి పరిస్థితుల్లో ఆంధ్రప్రదేశ్ ఉందనేటువంటిది. మనం ఇట్లా ఉట్టిగా ఎంతసేపు మాట్లాడినా ఎవరికి నచ్చదు. వాళ్ళకు కావాల్సింది ఎవిడెన్స్ కదా. భూమా అఖిల ప్రియ మాట్లాడినటువంటి మాటలకు సంబంధించి మీకు వినిపిస్తా, వినండి. ఇబ్బంది పడతారు, ఎందుకు పడరండి? భూమా అఖిల ప్రియ రెడ్డి, టీడీపీ ఎమ్మెల్యే. నేను ఎవరిని ఇబ్బంది పెట్టదని నేను చెప్పినానా? అధికారంలోకి వస్తే మీ తోలు తీస్తానని చెప్పినా కదా, మరి ఎందుకు తీయను? చూడండి, ఇబ్బంది పడతారు. ఎందుకు పడరు? నేను అధికారంలోకి వస్తే ఏమైనా వదిలిపెడతా అని చెప్పినానా? తోలు తీస్తా అని చెప్పినా కదా, మరి ఎందుకు తీయను? ఆమె మాట్లాడిన మాటలే. ఒక ఎమ్మెల్యే, అధికార పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యే. మంచితనం చూపిస్తారనుకుంటున్నారా మీ దగ్గర? ఎంతమంది మీరు తప్పుడు కేసులు పెట్టలేదు, మీరు ఎంతమంది జీవితాలతో మీరు ఆడుకోలేదు. మిమ్మల్ని వదిలేస్తారని ఎందుకు అనుకుంటున్నారు మీరు? ఒక్కొక్కరికి లెక్క చెప్తా అని చెప్పినా చెప్పి తీరుతా. నేను ఎవరి మీద నేను ఇది చేయను, నేను అన్ని మంచి పద్ధతిలో పోతాను, నేను చాలా మంచిదాన్ని దయచేసి అనుకోకండి. మీరు తప్పు చేసింటే భయపడండి, తప్పు చేయకపోతే ప్రశాంతంగా ఉండండి. డెఫినెట్ గా నాకు రెడ్ బుక్ ఉంది. రెడ్ బుక్ అంటున్నారు, పెట్టుకున్న రెడ్ బుక్ నేను కూడా. దాంట్లో మీ పేర్లన్నీ ఉన్నాయి. నా వల్ల నేను ఓపెన్ గా ప్రెస్ ముందర చెప్తున్నా, నా వల్ల 100 మంది లిస్టు రాసి పెట్టుకున్నా. ఇంకా 2-3 పాపమని తీసేస్తున్నాను కానీ 100 మంది నా వల్ల ఇబ్బంది పడబోతున్నారు. ఓపెన్ గా చెప్తున్నాను. 100 మంది లిస్టు నా దగ్గర ఉంది. ఆ 100 మందిని ఇబ్బంది పెట్టబోతున్నాను. అంటే ఇబ్బంది పెట్టబోతున్నానంటే కట్ట తీసుకొని కొడతానో చంపుతానో అట్లా ఇబ్బంది కాదు, అట్లా భయపడకండి. లీగల్ గా మళ్ళీ చెప్తున్నా, లీగల్ గా మీ మీద యాక్షన్ తీసుకుంటాం. మీరు చేసిన అరాచకాలు బయట పెట్టి ఆధారాలు నిరూపించి మరి మీ మీద కేసులు పెట్టిస్తాను. మిమ్మల్ని వదిలిపెట్టము. ఎందుకంటే ఆలగడ్డ రాజకీయాలు నాశనం లేపింది మీరు కాబట్టి. ఇది ఆలగడ్డ రాజకీయాలు నాశనం లేపింది ఎవరో అందరికి తెలుసు. ఇప్పుడు ఆమె ఏమంటుందంటే ఎవరిని వదిలిపెట్టానంటే ఒక 2 పాపమని వదిలేసిందంట. ఇంకా మిగతా వాళ్ళని ఎవరిని వదిలిపెట్టదంట. నేను మంచితనంగా పోతా అనుకుంటున్నారా అని ఆమెనే అన్నది. మళ్ళీ లాస్ట్లో లీగల్గా వెళ్తానని చెప్పి మళ్ళీ ఆమెనే అంటుంది. 2 మాటలు ఆమెనే మాట్లాడింది. మిమ్మల్ని మంచి చేయమని ప్రజలు గెలిపిస్తే మీరు మాట్లాడే మాటలు ఇవా? నిజంగా తప్పు చేస్తే శిక్ష పడాలి, తప్పదు. తప్పు చేసిన వాళ్ళు అది ఏ పార్టీ వాడైనా సరే. ఇప్పుడు ఈమె చెప్పే మాటలు ఎట్లా ఉన్నాయంటే, నాకు రెడ్ బుక్ ఉంది, రెడ్ బుక్ అమలు చేస్తా అని ఆమె అంటా ఉంది. రెడ్ బుక్ ఏ రకంగా అమలు అవుతుందో మనం చూస్తూ ఉన్నాం కదా. నారా లోకేష్ రెడ్ బుక్ ఏ రకంగా అమలు చేస్తున్నారో చూస్తూ ఉన్నాం కదా. అధికారం మీ చేతిలో ఉంది. కేసు పెట్టడం పెద్ద విషయమా? పెద్ద విషయం కాదు కదా అరెస్ట్ చేయించడం.
పోలీసుల చేత కొట్టించడం పెద్ద విషయం కాదు. దానికి కేసే పెట్ట దానికి ఏదన్నా ఒక నేరం చేసి ఉండాలా, అవసరం లేదు. మీరు అధికారులు ఉన్నారు కాబట్టి మీకు నచ్చని వ్యక్తి ఎవరైనా ఉంటే డెఫినెట్గా మీరు అరెస్ట్ చేయిస్తారు. ఏదో ఒకటి చాలు. ఎస్సీ ఎస్టీ కేసో లేకపోతే పార్టీ ఆఫీస్ మీద దాడికి ప్రయత్నం చేసినాడు అని చెప్పు, నా కారుకి అడ్డం వచ్చినాడు అని చెప్పు, నన్ను ఈ రకంగా అనుచిత వ్యాఖ్యలు చేశారని చెప్పు, పలానా వాళ్ళ చేత అన్నాడంట నన్ను అని చెప్పు, ఏ రకంగానైనా పెట్టేయచ్చు. ఇదే రెడ్ బుక్ అమలు చేయడం అంటే ఇదే. లేని దాన్ని, మాట్లాడిన దాన్ని, చేయని తప్పును, తప్పుడు సాక్ష్యాలు సృష్టించి వాళ్ళని అరెస్ట్ చేసి వాళ్ళను ఇబ్బందికి గురి చేయడమే రెడ్ బుక్ రాజ్యాంగం యొక్క అసలు ఉద్దేశం. మీరు అదే అమలు చేస్తానని చెప్పి అంటున్నారు. అమలు చేయండి. ప్రజలు ఏమి అమలు చేయాలో అదే అమలు చేస్తారు. ప్రజల దగ్గర కూడా బొందబెట్టే బుక్ ఒకటి ఉంటుంది. వాళ్ళు కూడా ఆ బుక్ను మెయింటైన్ చేస్తారు. మీరు మాట్లాడే మాటలు కానీ, మీరు వివరించే తీరు కానీ, మీరు అధికారుల నుండి ప్రజలకు సేవ చేయాల్సింది పోయి మంచి చేయాల్సింది పోయి ఈ రకంగా మాట్లాడిన పరిస్థితులకు సంబంధించి ఎలక్షన్ టైం వస్తుంది కదా, ఖచ్చితంగా వాళ్ళ బుక్ బొందబెట్టే బుక్ ఉంటుంది కదా, బొందబెడతారు. ఆ రకంగా బొందబెట్టే బుక్ ప్రజల దగ్గర కూడా ఉంది. అందులో ఏమాత్రం డౌట్ లేదు. మరి దీనికి సంబంధించి రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆమెకు వార్నింగ్ ఇస్తాడు, ఆమెకి క్లాస్ బిక్తాడు అని ఎక్స్పెక్టేషన్ మాత్రం పెట్టుకోకండి. ఎందుకంటే వాళ్ళు చెప్పిందే వీళ్ళు చేస్తూ ఉన్నారు. ఇక నారా లోకేష్ రెడ్ బుక్ రాజ్యాంగం రచించింది ఆయన కాబట్టి అది ఖచ్చితంగా అమలు చేసి తీరాలి. కాబట్టి ఆయన కూడా ఏం స్పందించరు. హోమ్ మినిస్టర్ అనిత గారు ఉన్నారు. ఇంకా ఆమె గురించి మనం మాట్లాడుకోవాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఆమె స్పందించదు. ఒకవేళ స్పందించడం వల్ల ఆమె నవ్వులపాలు అవడానికి అవకాశం ఉంది కాబట్టి దీని గురించి ఆమె స్పందించరు. ఇక లాస్ట్ వ్యక్తి ఎవరు ఉన్నారంటే అది డీసీఎం అంటారు కదా ఇప్పుడు, పవన్ కళ్యాణ్ గారు. అందరి ఆరాధ్య దైవం, ఆంధ్రప్రదేశ్ ప్రజలను కంటికి రెప్పలా కాపాడుకునేటువంటి వ్యక్తి ఉన్నారు కదా పవన్ కళ్యాణ్ గారు. ఇంకా ఆయన ప్రశ్నిస్తాడు, ఆయన ఇట్లాంటి వాటి జరగకుండా అడ్డుకుంటాడని మాత్రం అది కూడా మీరు ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకోకండి. కాబట్టి ఈ 5 సంవత్సరాలు వాళ్ళు డాక్టర్ అంబేద్కర్ గారు రచించినటువంటి రాజ్యాంగం అమలు కాదు, నారా లోకేష్ గారు రచించినటువంటి ఈ రెడ్ బుక్ రాజ్యాంగమే అమలవుతుంది. ఈ రకంగా వాళ్ళ ఎమ్మెల్యేలు అదే మాట్లాడతారు, కేసులు పెడతారు, చిత్రహింసలకు గురి చేస్తారు, అన్నీ భరించాల్సిందే. అది పార్టీ నాయకులైనా ప్రజలైనా వీళ్ళ గురించి ఎవరైనా వీళ్ళ తప్పుల గురించి ఎవరైనా ప్రశ్నించినా వాళ్ళందరికీ శిక్షలు తప్పవు.